ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎన్‌టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎన్‌టెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఎప్పుడు లాస్ట్ డేటు, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయింది, ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? ఎన్‌టెట్ నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. ఒక్కసారి పాస్ అయితే 10 ఏళ్ల వరకు వ్యాలిడిటీ. అంటే మనం ఒక్కసారి ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే 10 ఏళ్ల వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్‌టెట్ 2026 నోటిఫికేషన్ అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టీఏ విడుదల చేసింది. ఎన్‌టెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి 10 ఏళ్ల వరకు ఎన్‌టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షలో బోధన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, యాప్టిట్యూడ్, తరగతి గది నిర్వహణ తదితర ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ, యునానీలతో బోధన వృత్తి చేపట్టాలనుకునే పోస్ట్ గ్రాడ్యుయేట్ల కోసం నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్‌టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టీఏ ప్రకటన వెలువరించింది. ఎన్‌టెట్ ప్రవేశ పరీక్షలలో అర్హత సాధించిన వారికి 10 ఏళ్ల వరకు ఎన్‌టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ పరీక్షలో బోధన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, యాప్టిట్యూడ్, తరగతి గది నిర్వహణ, శిక్షణ, మూల్యాంకన సాంకేతికత, బోధన శాస్త్రం, విద్యార్థి మనస్తత్వ శాస్త్రం, ఆండ్రగోజీ వంటి అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. ఆయుర్వేదం, సిద్ధ లేదా యునానీ విభాగాల్లో పీజీ చదువుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా 30 నెలల కోర్సు పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు సమయంలో సంబంధిత కాలేజీ నుంచి ఎన్ఓసి పొందాలి. ఈ అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 2, 2026 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌టెట్ దరఖాస్తు రుజుము కింద జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 4000, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఇతర వెనుకబడిన కులాలు, క్రిమిలేయర్ కానీ, ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీ అభ్యర్థులకు 3500, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 3000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 28, 2026 మంగళవారం తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఎన్‌టెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 120 నిమిషాల పాటు ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, పరీక్ష అయితే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అయితే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఓకేనా? సో ముఖ్యమైన తేదీలు ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 11, 2026. అంటే ఈ నెల 11వ తారీఖు 2026 నుంచి ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అంటే ఆన్లైన్ ఎండ్ డేట్ ఏప్రిల్ 2, 2026 రాత్రి 11:50 వరకు అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఫీజు ఎండ్ డేట్ అనమాట ఏప్రిల్ 3, 2026. అంటే ఏప్రిల్ 3 నెక్స్ట్ మంత్ 3వ తారీఖు 2026కి ఫీజు చెల్లింపు చివరి తేదీ అనమాట. దరఖాస్తు సవరణ తేదీలు ఏప్రిల్ 4 నుంచి 6 వరకు అనమాట. ఎన్‌టెట్ పరీక్ష తేదీ ఏప్రిల్ 28, 2026. సో ఏప్రిల్ 28, 2026లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎన్‌టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్‌కి రిప్లై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.